హాయ్ అందరికి. ఈ రోజు పెళ్లి కబుర్లలో మేము మేకప్ ఆర్టిస్ట్ ని ఎలా చూస్ చేసుకున్నాము, మా ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాము. మేము ప్రీ వెడ్డింగ్ కి ఒక మేకప్ ఆర్టిస్ట్ ని, వెడ్డింగ్ కి ఇంకొక మేకప్ ఆర్టిస్ట్ ని చూస్ చేసుకున్నాము. అది కూడా ఎందుకో చెప్తాము. మొత్తం ఎక్స్పీరియన్స్ మా అమ్మాయిదే కనుక పెళ్లి కూతుర్ని అడిగి తెలిసేసుకుందాము. సో టు స్టార్ట్ విత్, నేను ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది ప్రొఫైల్స్ ని షార్ట్ లిస్ట్ చేశాను. వాళ్ళు నాకు నచ్చారు. దాని తర్వాత నేను వాళ్ళని డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యాను అనమాట. వాళ్ళకి డైరెక్ట్ మెసేజ్ చేశాను ఇన్స్టాగ్రామ్ లో నేను. సో ఆ మెసేజ్ చేసినప్పుడు నాకు 3 questions స్టాండర్డ్ రిప్లై లా వచ్చేది. ఫస్ట్, మీ లొకేషన్ ఏంటి, మీ వెడ్డింగ్ డేట్ ఎప్పుడు, అండ్ ముహూర్తం ఈ టైంకి అని చెప్పి. ఈ 3 questions ఆన్సర్ చేశాక వాళ్ళ ప్యాకేజ్ పంపారు. అండ్ కొంతమంది వాళ్ళ డైరెక్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారన్నమాట. ఇచ్చాక నేను వాళ్ళని రీచ్ అవుట్ అయ్యాను. సో ఈ షార్ట్ లిస్ట్ చేసిన కేటగిరీస్ లో మేము 3 క్రైటీరియాస్ మీద షార్ట్ లిస్ట్ చేస్తాం అన్నమాట. ఒక కేటగిరీ ఆఫ్ మేకప్ ఆర్టిస్ట్ చాలా హెవీ మేకప్ చేస్తున్నారు. ఇంకో కేటగిరీ ఏమో చాలా నో మేకప్ లుక్ లాంటి లుక్ క్రియేట్ చేస్తున్నారు. సో నాకు హెవీ వద్దు అండ్ నో మేకప్ లుక్ కాకుండా మోడరేట్ గా ఉండాలి, నా ఫీచర్స్ ఎన్హాన్స్ చేయాలి అని. మరి అంత కాస్ట్ పెట్టినప్పుడు నో మేకప్ లుక్ ఎందుకు మనకి? అందుకు దిస్ వాజ్ మై మేజర్ క్రైటీరియా అన్నమాట. సో అలాంటివి ఉన్న వాళ్ళని నేను టాప్ లో పెట్టాను. అండ్ ఇది కాకుండా ఇంకో 2 క్రైటీరియాస్ ఉన్నాయి. అది మా మమ్మీకి చాలా ఇంపార్టెంట్, సో తానే చెప్తుంది. 2 క్రైటీరియాస్ ఏంటి అంటే, మేము ఏ వెండర్స్ ని చూస్ చేసుకున్నా కానీ హైదరాబాద్ లోనే ఉండాలి అని చూసాం కదా. సేమ్ అలాగే ఇది కూడా వెన్యూకి, మేకప్ ఆర్టిస్ట్ కూడా వెన్యూకి ఒక 10-15 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాము. ఎందుకు అనంటే ఆ రోజు సిచ్యువేషన్స్ తెలియదు, వర్షం పడచ్చు, లేకపోతే కార్ బ్రేక్ డౌన్, బైక్ బ్రేక్ డౌన్, క్యాబ్ రాలేదు, ఏమైనా రీజన్స్ కి వాళ్ళు డిలే చేసినా మనం వెళ్ళి పికప్ చేసుకునే అంత సిచ్యువేషన్ ఉండాలి, టైంకి తీసుకుని రావాలి అని. ఎందుకంటే మేము వేరే వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్సెస్ విన్నాము. వీ డోంట్ వాంట్ టు రిపీట్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ థింగ్ అని చెప్పి ముందు జాగ్రత్తగా మేము అది చూసుకున్నాము. సెకండ్ ఏంటి అంటే, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ తెలుగు స్పీకింగ్ అయితే బాగుంటుంది. ఎందుకు అంటే ఆ రోజు హడావుడిగా ఉంటాము, వాళ్ళకి ఏదైనా అవసరం పడినా మా చుట్టుపక్కల ఎవరుంటారో తెలియదు కనుక వాళ్ళు అంటే తెలుగులో కంఫర్ట్ ఉన్న వాళ్ళు హెల్ప్ చేయగలుగుతారు. ఎవరుంటారో తెలీదు ప్రస్తుతానికి, సో హెల్ప్ చేయగలుగుతారు కదా అన్న ఉద్దేశము. లేకపోయినా ఆర్టిస్ట్ మంచిగా అయినా కానీ పర్వాలేదు, బట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ లాగా పెట్టుకున్నాము. సో అండ్ మీన్ వైల్ అప్పుడప్పుడు మేము మా నోట్స్ని చూసుకుంటూ ఉంటాం, సో దట్ మేమేం మర్చిపోకూడదు అని చెప్పేసి స్క్రిబుల్ చేసుకున్నాము. సో ప్లీజ్ డోంట్ మైండ్ అబౌట్ ఇట్. అండ్ కమిట్మెంట్ కూడా కదా. ఎస్, కమిట్మెంట్ ఎలా చెక్ చేసాము అంటే, ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకి రివ్యూస్ అవన్నీ ఉంటాయి కదా, దాన్ని బట్టి కమిట్మెంట్ ఎలా ఉంది అన్నది చూసాము. వైల్ స్పీకింగ్ ఆల్సో మేము వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా మేము అలా జడ్జ్ చేసుకున్నాము, మా వ్యూని మేము జడ్జ్ చేసుకున్నాం. ఓకే, సో షార్ట్ లిస్ట్ చేసిన మేకప్ ఆర్టిస్ట్ లో నేను నా టాప్ 1 ప్రిఫరెన్స్ బాగా నచ్చిన మేకప్ ఆర్టిస్ట్ ని కాంటాక్ట్ అయ్యాను అనమాట. సో తను కాంటాక్ట్ అయినప్పుడు తనతో డైరెక్ట్ కాన్వర్సేషన్ అవ్వలేదు, వాళ్ళ మేనేజర్ తో అయింది. హీఈస్ ఆల్సో హర్ హస్బెండ్ అంట. సో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా సేమ్ క్వశ్చన్స్ అడిగారు ఫస్ట్. దాని తర్వాత వాళ్ళ ప్యాకేజెస్ డిస్క్రైబ్ చేశారు, మాకు ఎలాంటి మేకప్ లుక్ కావాలి అని అడిగారు. మేము మా ఉన్న ప్రిఫరెన్స్ చెప్పాము. చెప్పినాక తర్వాత ఆ కాన్వర్సేషన్ లో మాకు ఎందుకు అంత కొద్దిగా అంత నచ్చలేదు మాట. వెయిట్ చేసేటప్పుడు చాలా ప్రైడ్ ఉండొచ్చు, వాళ్ళ వర్క్ తో వాళ్ళ ప్రైడ్ ఉండొచ్చు, వాళ్ళ ఆర్డర్స్ తో ప్రైడ్ ఉండొచ్చు, కానీ చెప్పడం ఏంటంటే, మేము అంటే మన జాగ్రత్తలు క్వశ్చన్లు అడుగుతుంటాం కదా. అప్పుడు మేము రోజుకి 3-4 ఈవెంట్స్ చేసేస్తామండి, ఒక్కొక్కది 3-4 అవర్స్ పడుతుంది, మేము ఒక చోట నుంచి ఇంకొక చోటకి ట్రావెల్ చేస్తాము, సో మాకు ఇదేం పెద్ద డీల్ కాదు అన్నట్టుగా మాట్లాడినప్పుడు వాళ్ళు ప్రైడ్ గా చెప్పారు ఆయన. బట్ దెన్ నాకు అక్కడ కొంచెము డౌట్ ఏంటి అని అంటే, ఇంతెన్ని ఆర్డర్లు తీసేసుకుంటే ఒక్క రోజుకి 3 ఆర్డర్స్ అంటే 4 అవర్స్ మన దగ్గర, 3 to 4 అవర్స్ మన దగ్గర స్పెండ్ చేస్తారు, మళ్ళీ ట్రావెలింగ్ ఉంటుంది, మళ్ళీ వేరే దగ్గరికి, ఒక్కొక్కసారి నేను పడుకోరని కూడా అన్నారు. సో అది ట్రిగర్ చేసింది నన్ను. అప్పుడు అలసిపోయి బై ఛాన్స్, బికాస్ ఇట్స్ అ బిజీ డే, మాకు ఆల్రెడీ తెలుసు ఆ ముహూర్తం బిజీ డే అని, బై ఛాన్స్ ఆవిడ ముందర రోజు పడుకోకుండా లేట్ గా రావడమా, లేకపోతే మనకి అంటే సరిగ్గా ఓపికగా లేకపోవడము ఉండొచ్చు.
ఓపిక చేయకపోవడం ఉండొచ్చు, లేకపోతే చిరాకు పడొచ్చు, ఏంటో తెలియదు. ఇవన్నీ ఉంటాయి కదా, ఇంత అవసరం అంత బిజీ ఆర్టిస్ట్ ని తీసుకుని రావడం అన్నది మేము ఇమీడియట్ గానే మనం వద్దనుకున్నాం కదా. సో నెక్స్ట్ షార్ట్ లిస్ట్ చేసిన కేటగిరీలో వాళ్ళని మళ్ళీ కాల్ చేసాం. నెక్స్ట్ మేకప్ ఆర్టిస్ట్ కి కాల్ చేసాం అన్నమాట. నెక్స్ట్ మేకప్ ఆర్టిస్ట్ తను మాట్లాడినప్పుడు బాగానే అనిపించింది, తన ప్రొఫైల్ కూడా బాగానే అనిపించింది. మేము మా నచ్చిన హెయిర్ స్టైల్స్ అండ్ ఎలాంటి మేకప్ లుక్ కావాలో అవన్నీ డిస్క్రైబ్ చేశాక తనని కొంచెం తన పోర్ట్ఫోలియో షేర్ చేయమని చెప్పాను అనమాట. నాకు ఇన్స్టాగ్రామ్ లో నచ్చింది అది, కానీ నేను అడిగినట్టు తను చేసిందా, ఆ హెయిర్ స్టైల్స్ చేసిందా ఒకసారి షేర్ చేయమని అంటే తను షేర్ చేశారు. షేర్ చేశాక అది ఎందుకో చాలా జెన్యున్ గా అనిపించలేదు. యాక్చువల్ తను చేస్తున్న ఫేస్ రివీలింగ్ లేదు. సరే ఇన్స్టాగ్రామ్ లో ఫేస్ రివీలింగ్ లేకపోవచ్చు, కొందరికి నచ్చదు కదా. సో అట్లీస్ట్ తన ప్రైవేట్ దాంట్లోనన్నా ఉందా అంటే కూడా లేవు. అలా ఒకటి కాదు, ఒక 2-3 అలాగే అయినాయి మనకి. అండ్ తను చేసిన తను సెండ్ చేసిన కొన్ని వీడియోస్ వేరే పేజ్ నుంచి తీసుకున్నట్టు థంబ్నెయిల్స్ ఉండడం, స్టాంప్స్ ఉండడం, ఇవి చూసాక కొంచెం ట్రస్ట్ పోయింది అనమాట. సో యూ హ్యావ్ టు బి కాషియస్. మీరు కాంటాక్ట్ అయిన వాళ్ళు నిజంగా జెన్యూన్ వాళ్ళ కంటెంట్ పెడుతున్నారా, లేదంటే వేరే వాళ్ళ వర్క్ కాపీ చేసి పెడుతున్నారా అన్నది కూడా చూసుకోవాలి. అది యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఆ విషయంలో. దాని తర్వాత మాకు ఈవెంట్ మేనేజర్ ఈ మీన్ వైల్ మాకు ఒక 2 కాంటాక్ట్స్ ఇచ్చారు మేకప్ ఆర్టిస్ట్ కి. సో ఇద్దరు చాలా మంచి ప్రొఫైల్స్ ఉన్నారు. వి కాంటాక్టెడ్ బోత్ ఆఫ్ దెమ్. బట్ ఫస్ట్ మేకప్ ఆర్టిస్ట్ ఎవరినైతే కాంటాక్ట్ అయ్యామో వాళ్ళు మాకు బాగా నచ్చారు. తను చాలా పేషెంట్ గా ఆన్సర్ చేశారు, అన్ని మాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వీ లైక్ హర్ ప్రొఫైల్ అండ్ వీ వెంట్ విత్ హర్. ఇందాక స్టార్టింగ్ లో చెప్పడం మర్చిపోయాను, ఆ 3 questions కాకుండా మీరు ఒక మేకప్ ఆర్టిస్ట్ ని కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళ డిఫరెంట్ ప్యాకేజెస్ లో హెచ్డి, ఎయిర్ బ్రష్, ఇంకేవేవో ఉన్నాయన్నమాట. అసలు నాకు అర్థం కాలేదు హెచ్డి ఏంటి, ఎయిర్ బ్రష్ ఏంటి అని. వాళ్ళని క్లియర్ గా అడిగినప్పుడు డిఫరెన్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బట్ నాకు అదైతే అర్థం కాలేదు. నాకు కూడా అర్థం కాలేదు. ప్రోడక్ట్స్ లో డిఫరెన్స్ అంటారు, ఏం ప్రోడక్ట్స్ డిఫరెంట్ అంటే అంత క్లారిటీ లేదు. ఒకళ్ళేమో ప్రోడక్ట్స్ డిఫరెంట్ అంటారు, ఇంకొక ద వే వి డూ డిఫరెంట్ అంటారు. ఒకళ్ళు 6 hours లాస్టింగ్ అంటారు, ఒకళ్ళు ఫుల్ డే లాస్టింగ్ అంటారు, ఒకళ్ళేమో మీ ఫేస్ బట్టి చూస్తాము అన్నారు. సేమ్ మాకు కరెంట్ గా మేము ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆవిడ మాత్రం నాకు ఏదైనా ప్యాకేజ్ సేమ్ కాస్టే, మీ ఫేస్ బట్టి నేను వచ్చి చూసినప్పుడు ఎయిర్ బ్రష్ హెచ్డిఆర్ చూస్తాము అని చెప్పారు. సో మాకు నేమ్స్ తో అసలు డింట్ మ్యాటర్, బికాస్ మనం అంత ప్రొఫెషనల్, దాని మీద ప్రొఫెషనల్ కాదు కనుక దాని గురించి ఏం పెద్దగా పట్టించుకోకుండా మేము చూస్ చేసుకున్నాము. అండ్ ఆల్సో ఇంత ప్యాకేజెస్ ఆర్ ఇంత చార్జెస్ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు క్లియర్లీ ఒకటే రీజన్ చెప్తున్నారు, అందరు ఇదే రీజన్ చెప్తున్నారు, మేము ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాము అందుకే ఇంత చార్జ్ చేస్తాము అని చెప్పి. బట్ అదొక్క రీజన్ నాకు వ్యాలిడ్ అని అనిపించదు. స్టిల్ మనకు చాయిస్ ఏం లేదు, అంత మార్కెట్ స్టాండర్డ్స్ ఉంది. సో వీ హ్యావ్ టు గో విత్ దాట్. సో మా వెడ్డింగ్ మేకప్ ఆర్టిస్ట్ ని ఇలా ఫైనలైజ్ చేశాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్టెప్ లాగా కాదు, ప్యారలల్ గానే చూసుకున్నాము. సో ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ కి, రిసెప్షన్ కి కూడా ఇంతనే కాస్ట్ చేస్తున్నారు అన్నమాట. సో మాకేమనిపించింది అంటే ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ ఇంటి వరకే, చాలా తక్కువ, ఇంటి వరకు అయినా కానీ చాలా తక్కువగా చేసుకుంటున్నాము. డూ వీ హ్యావ్ టు పే, అంత పే చేయడం అవసరమా అని అనుకున్నాము. ఇట్ ద సేమ్ టైమ్ మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు నాకు ఒక బ్యూటీషియన్ రెగ్యులర్ గా చేసేవాళ్ళు. సో తను కూడా బాగా ఈ లాస్ట్ 10 years లో చాలా గ్రో అయ్యారు, స్టేటస్ లో చూస్తూ ఉన్నాను. సో వై నాట్ హర్ అని కాంటాక్ట్ అయ్యాను. తనని కన్విన్స్ చేశాను బేసికల్ గా. ఓన్లీ కాస్ట్ అనే కాదు, వాళ్ళు ఎలా గ్రో అయ్యారు అన్నది మనకు తెలియదు, ఈ రోజు ఎలా ఉన్నారు అన్నది బెంచ్ మార్క్ చేశారా లేదా అన్నది ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం. ఇప్పుడు మనం సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ కి ఆపర్చునిటీ వచ్చింది కనుక సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ అయ్యాము. సో వీళ్ళకి ఆపర్చునిటీ వస్తే అవుతారేమో, బట్ మనకి వర్క్ నచ్చిందా లేదా అన్నది ఇంపార్టెంట్. అండ్ తను మంచిగా మనకు బాగా తెలుసు కనుక ఆ 3 ఈవెంట్స్ కి పెట్టుకుందాము అన్నది ప్రపోజల్. సో తనని కన్విన్స్ చేసుకుని వెళ్ళాము. కాస్ట్ కూడా ఆల్మోస్ట్ ఒక 70% ఆఫ్ మార్కెట్ స్టాండర్డ్స్ తో ఉండింది. అండ్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్సే కాకుండా మేము రిసెప్షన్ కు కూడా చూసాము, రిసెప్షన్ విజయవాడలో. సో విజయవాడలో ఉన్నప్పుడు కూడా దాని ఎక్స్పీరియన్స్ చెప్తున్నాము. విజయవాడలో రిసెప్షన్ కోసం సర్చ్ చేసినప్పుడు ఫస్ట్ లోకల్ విజయవాడలో ఎవరున్నారు, ఏం మేకప్ ఆర్టిస్ట్ ఉన్నారు అని చెప్పి చూసాను అనమాట. చూసినప్పుడు నాకు ఎక్కువ ఆప్షన్స్ అయితే కనిపించలేదు త్రూ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఈవెన్ వెడ్మీ గుడ్ లో కూడా నేను కొంతమందిని సెలెక్ట్ చేసాను అనమాట. సో దాంట్లో కూడా ఎక్కువ అంత ఇంప్రెసివ్ ప్రొఫైల్స్ అయితే కనిపించలేదు.
కపుల్ ఆఫ్ దమ్ ఉన్నారు, బట్ వాళ్ళని రీచ్ అయినప్పుడు వాళ్ళు నేను ఇప్పుడు వెడ్డింగ్ కి పే చేసిన దానికంటే డబుల్ చార్జ్ చేస్తున్నారు అనమాట, రిసెప్షన్ ఆర్ ఎనీ లుక్ కి. అండ్ ఇన్ విజయవాడలో, సో మోర్ దెన్ వాట్ ఇట్ ఈస్ ఇన్ హైదరాబాద్, దే ఆర్ చార్జింగ్ ట్వైస్ ఆర్ థ్రైస్. సో అది నాకు చాలా ఎక్స్పెన్సివ్ అండ్ అవుట్ ఆఫ్ అవర్ బడ్జెట్ అని చెప్పి అనిపించింది. అంతా నాకు పర్సనలీ మాకు అంత చేయాలని కూడా లేదు బేసికల్ గా. సో తర్వాత నేను అక్కడ ఉన్న లోకల్ సలాన్స్, వెల్ నోన్ సలాన్స్ లైక్ లాక్మే, బబుల్స్, వీళ్ళని కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళ ప్యాకేజెస్ కూడా ఆల్మోస్ట్ సేమ్, మనం వెడ్డింగ్ మేకప్ ఆర్టిస్ట్ కి ఎంత పే చేస్తున్నామో అంతే అన్నారు. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అని అంటే, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి వీ హ్యావ్ టు గెట్ ఇట్ డన్. వాళ్ళు మళ్ళీ మన ప్లేస్ కి, మన లొకేషన్ కి రావాలంటే దే విల్ చార్జ్ ఎక్స్ట్రా. ఐ థింక్ విత్ ఇన్ విజయవాడ కూడా ఎక్స్ట్రా చార్జ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్ అమౌంట్ అయితే నాకు గుర్తులేదు. సో దే ఆర్ చార్జింగ్ ఎక్స్ట్రా మాట. ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ చూసాక మాకు ఇందాక చెప్పినట్టు మాకు తెలిసిన మేకప్ ఆర్టిస్ట్ ని మళ్ళీ కాంటాక్ట్ అయ్యి we made a package మాట. సో ప్యాకేజ్ ఫర్ రిసెప్షన్, పూజ. ఐ హావ్ టు రియలీ అప్రిషియేట్, హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తానని, నేను ఎక్కడికైనా వస్తానండి అంది. సో దట్ జీల్, గ్రోయింగ్ జీల్, అది చాలా ఇంప్రెసివ్ అనిపించింది. ఎక్కడైనా వస్తానండి, మీరు ట్రైన్ ఛార్జెస్ ఎంత అవుతాయి, బస్ ఛార్జెస్ ఎంత అవుతాయి ఒకసారి చెక్ చేసుకుని ఆ ఛార్జెస్ పే చేయండి. నేను మాత్రం క్యాబ్ లోనే వస్తాను, టాక్సీలోనే వస్తాను, కాకపోతే మీరు ఇలాంటి లోకల్ ఇలాంటి ఛార్జెస్ పే చేయండి, నేను ఆ టీమ్ ని ఇద్దరిని తీసుకొస్తాను అన్నారు. ఇప్పుడు జస్ట్ తనకే కాకుండా బ్రైడ్ మేట్స్ ఫ్యామిలీకి కూడా చేయాలి కనుక ఒక 3 వస్తారా అని చెప్పారు అనమాట. అదే ఇంకొకటి ఏంటి అని అంటే, వీళ్ళ ప్యాకేజెస్ లోనే ఓన్లీ బ్రైడ్ చేసి వెళ్ళిపోతాను అంటే కూడా కుదరదు. సో బ్రైడ్ మేట్స్ ఎంత మంది, మదర్ కి ఎంత చేయాలి, ఇవన్నీ కూడా డిఫరెంట్ రూమ్ కి ఎంత, సో ఇవన్నీ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. సో అది మీరు చూస్ చేసుకోవాల్సింది. సో బ్రైడ్ మేట్స్ కి ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి మళ్ళీ దాంట్లో సీనియర్ ఆర్టిస్ట్ కి ఎంత, లేకపోతే లెస్ ఎక్స్పీరియన్స్ కి డిఫరెంట్. సో ఇవన్నీ మీరు చూస్ చేసుకోవాలి. అంతా ఫుల్ ప్యాకేజ్. వెడ్డింగ్ ఇండస్ట్రీ అయితే ఫుల్ ఆఫ్, మనకైతే మనం పార్టిసిపెంట్ అయితే మనకి ఎక్స్పెన్సెస్, వాళ్ళకి ఫుల్ ఆఫ్ ఇండస్ట్రీ. ఇప్పుడు గుర్తొచ్చింది నాకు, వ్రతంకి కూడా మేకప్ ఆర్టిస్ట్ కావాలి. సో రిసెప్షన్ తో పాటు వ్రతంకి కూడా చూద్దాము అని అంటే, వ్రతం ఎవరిది, బ్రైడా అని అడుగుతున్నారు. బ్రైడా నార్మలా అంటే, బ్రైడ్ అని అంటే నార్మల్ గా రిసెప్షన్ కి కాస్ట్ ఎంత అవుతుందో అంతనే కాస్ట్. అది బాబు మాకేం లేదు, నార్మల్ గానే చెయ్యండి, ఇంట్లో మనం ఎలా మేకప్ చేస్తామో అంత హడావిడిగా ఉంటుంది కనుక షీ కాన్ డూ ఇట్ ఫర్ హర్ సెల్ఫ్ కనుక మేకప్ చేయండి, శారీ డ్రైప్ చేయాలి, అంతకు మించి ఏం పెద్దగా ఏం చెయ్యక్కర్లేదు ఇంట్లో వరకే అంటే, లేదండి అది కాస్ట్ అంతనే అని అన్నారు. ఓకే నేనే వ్రతం చేసుకోవాలి నాకెంత అంటే, ఏదేమైనా బ్రైడ్ అయితే మా కాస్ట్ ఇంతనే, మేము ఇంతనే, అంత స్టాండర్డ్, ఇంకా ఒక్కరిద్దరు కాదు, స్టాండర్డ్. బ్రైడ్ వ్రతం, బ్రైడ్ రిసెప్షన్, ఎనీథింగ్ వాళ్ళకి ఒకే ప్యాకేజ్ ఉంది. ఎంత అన్నది ఫ్యూ మినిట్స్ లో చెప్తాను నేను. సో అలా మేము వేరే ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ అండ్ రిసెప్షన్ కి అలా మేము తనని చూస్ చేసుకున్నాము. సో వెడ్డింగ్ కి ముందు చేసిన ప్రిపరేషన్ అయితే ఇదే, మేకప్ ఆర్టిస్ట్ ని సెలెక్ట్ చేసుకోవడానికి. సో మీకు ఇది ఇన్ఫర్మేటివ్, ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఎనీ మేకప్ ఆర్టిస్ట్ ఫర్ యువర్ వెడ్డింగ్, మీకు ఇది ఇన్ఫర్మేటివ్ గా ఉంటుందని అనుకుంటున్నాను. ఓన్లీ వెడ్డింగ్ కే కాకుండా ఎనీ ఈవెంట్స్ కి యూస్ఫుల్ అవుతాయి ఈ టిప్స్. సో టు సమరైజ్ మా ఓవరాల్ ఎక్స్పీరియన్స్, నెంబర్ 1, మీరైతే మీకు మాలాగే ఏమైనా క్రైటీరియా ఆర్ ఫిల్టర్స్ ఉంటే ఆల్రెడీ మీరు ఆ ఫిల్టర్స్ ని క్రైటీరియా బట్టి మీరు షార్ట్ లిస్ట్ చేసేసుకోండి మీ మేకప్ ఆర్టిస్ట్ ని. తర్వాత వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ప్యాకేజెస్ తెలుసుకోండి. ఇదంతా అయినాక మీరు ఆల్రెడీ మీరు పింట్రెస్ట్ లో ఆర్ ఇన్స్టాగ్రామ్ లో మీకు నచ్చిన హెయిర్ స్టైల్ ఆర్ మేకప్ ఏదన్నా రిఫరెన్స్ గా ఉంటే వాళ్ళకి సెండ్ చేయండి. వాళ్ళు ఇంతకు ముందు అలాంటి వర్క్ చేశారా లేదా అని కనుక్కోండి. చేస్తుంటే దాని ఇమేజెస్ అడగండి. ఒకవేళ మీకు నచ్చితే వెళ్ళి, ఐ వుడ్ హైలీ సజెస్ట్ వెళ్ళి ఆ మేకప్ ఆర్టిస్ట్ మీ ఇంటి దగ్గరలోనే ఆర్ మీరున్న లొకేషన్ లో అయితే వెళ్ళి ట్రై చేయించుకోండి. మీ ఫేస్ మీద సెట్ అవుతుందా లేదా, అండ్ వాళ్ళతో మీ ర్యాపో ఎలా ఉందో కూడా తెలుస్తుంది. అండ్ నాకైతే కుదరలేదు, బికాజ్ నేను బెల్జియం లో ఉంటున్నా కాబట్టి నాకు కుదరలేదు, నేను లాస్ట్ మినిట్ లో వెళ్ళాను కాబట్టి. సో విన్నారు కదా మేము ఎలా సెలెక్ట్ చేసుకున్నాము. కాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. నార్మల్ గా మార్కెట్ స్టాండర్డ్స్ అయితే ఓన్లీ ఫర్ బ్రైడ్ వెడ్డింగ్ మేకప్ కి 35,000 to 45,000 ఉందండి.
అండ్ మీకు ఏమైనా శారీ ఎక్స్ట్రా మరి సెకండ్ శారీ చేంజ్ చేయాలి అని అంటే ఒక 5,000 సంథింగ్ వెయిటింగ్ పీరియడ్ కి కూడా ఒక ఎక్స్ట్రా చార్జెస్, వెయిటింగ్ టైం కి వాటికి ఎక్స్ట్రా చార్జ్ చేస్తున్నారు. మళ్ళీ బ్రైడ్ మేడ్స్ కి వాళ్ళకి 15,000 నుంచి 20,000 వరకు ఉంది. సో దట్స్ ద ప్రైజింగ్. మా ఎక్స్పీరియన్స్ ఏంటి నెక్స్ట్ వీడియోలో, ఇది ఆల్రెడీ లెంగ్తీ అయిపోయింది అనిపిస్తుంది నార్మల్ కన్నా, మా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాము. ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యాము, ఏమైంది, వాట్ వెంట్ వెల్, వాట్ డిడ్ నాట్ గో వెల్, మీరు దాంట్లో నుంచి ఏం కరెక్షన్స్ చేసుకోవచ్చు అనేది మేము షేర్ చేస్తాము. మరి కమ్మని పెళ్లి కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బాయ్.